నమస్తే. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మొదటిగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ఒక ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. ఓం శ్రీమాత్రే నమః. ఓం గంగణపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం గంగణపతే నమః. ఓకేనమ్మా, ఈరోజు ఎలాంటి మ్యాచెస్ తీసుకొచ్చారు? ఎలాంటి మ్యాచెస్ అంటే ఇంక పెళ్లి చేసేయాలి మాఘమాసంలో తప్పదు అని అనుకునే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసాను ప్రత్యేకించి. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగా. బ్రాహ్మిన్స్లో అబ్బాయిలు 28 సంవత్సరాల అబ్బాయి 5'11" హైటు, బీటెక్. ఈయన యూఎస్లో ఉన్నాడు. 200K వస్తుంది. H1B ఉంది. తగినటువంటి వధువు కావాలి. శాఖ పట్టింపు లేదు. అదేవిధంగా బ్రాహ్మిన్స్లో అమ్మాయి 24 సంవత్సరాలు 5'3" హైటు, బీటెక్, 8 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా బ్రాహ్మిన్స్లోనే 27 సంవత్సరాల అబ్బాయి 5'9" హైటు, బీటెక్, MBA, మేనేజర్గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్లోనే 13 లక్షల జీతంలో ఉన్నాడు. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మిన్స్లోనే 26 సంవత్సరాల అమ్మాయి 5'4" హైటు, బీటెక్, ఈ అమ్మాయి 10 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ చూసినట్లయితే కనుక ఆర్యవైశ్య క్యాస్ట్లో 27 సంవత్సరాలు 5'8" హైటు, ఈ అబ్బాయి 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్లో చూసినట్లయితే 26 సంవత్సరాల అమ్మాయి 5'5" హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు ఆర్యవైశ్య క్యాస్ట్లో కావాలి. అదేవిధంగా వెలమా క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉండి హైదరాబాద్లోనే ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. వెనకాల 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా చూసినట్లయితే కనుక వెలమా క్యాస్ట్లోనే అబ్బాయి 26 సంవత్సరాలు 5'7" హైటు, MS, యుఎస్లో ఉన్నాడు. 100K వస్తుంది. వెనకాల కూడా వెల్ సెటిల్డ్. తగినటువంటి వధువు కావాలి. తర్వాత చూసినట్లయితే కనుక వెలమా క్యాస్ట్లో అమ్మాయి 25 సంవత్సరాలు 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 7 లక్షల ప్యాకేజీలు ఉంది. పాప తగినటువంటి వరుడు కావాలి. వెలమా క్యాస్ట్లో 27 సంవత్సరాలు బెంగళూరులో జాబ్ చేస్తుంది. పిల్ల బీటెక్ చేసింది. ఈ అమ్మాయి 50 లక్షలు ఫర్ యాన్యువల్ ఇన్కంలో ఉంది. వెలమా క్యాస్ట్లో వెల్ సెటిల్డ్. వరుడు కావాలి. ఓకేనండి, ఎవరికైనా సరే వివాహానికి సంబంధించి మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో, బయోడేటా పంపిస్తే కనుక మీకు ఎలాంటి సంబంధాలు కావాలనుకున్నారో అలాంటి సంబంధాలు చూస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహాలకి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలని చూస్తూ ఉంటారండి. ఒక హిందువులు అయితే సరిపోతుంది. అబ్బాయి అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇదొక ఆలోచన చేయండి. ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే కాల్ చేయాల్సిన అవసరం లేదు. కొంతమందికి కాల్ కలుస్తున్నాయి, కొంతమందికి అయితే లైవ్లో మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారు ఎవరున్నా సరే ఈ వాట్సాప్ నెంబర్కి ఫోటో, బయోడేటా పంపిస్తే సరిపోతుందండి. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేస్తారు. మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. లేదు వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అనుకున్నా సరే హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కూడా కాల్ చేసి మీరు వ్యక్తిగతంగా కూడా కలవచ్చును. ఓకేనమ్మా, ఇది ధనుర్మాసం. ఈ ధనుర్మాసంలో వివాహం కాని వారు ఏ నామం, ఏ దేవుడి నామం జపిస్తే మంచి ఫలితాలు ఉంటాయి, వివాహం త్వరగా అవుతుందంటారు? డెఫినెట్గా ఈ రంగనాథ స్వామిని కొలుస్తూ ఉంటారు. ముఖ్యంగా శ్రీ వైష్ణవ సాంప్రదాయం వాళ్ళందరూ కూడా ధనుర్మాసం చేస్తారు. చాలా చక్కగా కట్టుపొంగలి తెల్లవారుజామున లేసి కట్టుపొంగలి చేసి తయారు చేసి స్వామివారికి నివేదన చేయడం, చాలా చక్కగా పాసురాలన్నీ చదవడం, గోదాదేవిని అర్చించడం, ఇవి ఆండాళ్ళ తల్లి అనేసి ఎంతో ఇదిగా చిన్న చిన్న పిల్లలకు కూడా ఆండాళ్ళ తల్లిలాగా ముస్తాబులు చేయడం, ఇవన్నీ కూడా ఈ ధనుర్మాస ప్రత్యేకతలు. శ్రీకృష్ణ పరమాత్మని, వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణువుని పూజించడం, లేదా విఠల విఠల పాండురంగ విఠల అని ఆ విఠలుడిని ధ్యానించడం కూడా ఈ యొక్క మాసంలో చాలా ప్రత్యేకత. అలాగే భోగి రోజున జరిగేటటువంటి చక్కగా గోదా కళ్యాణాన్ని, గోదా రంగనాథ స్వామి కళ్యాణాన్ని వీక్షించిన, అక్షింతలు వేసుకున్న వెంటనే వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. కానీ ఈ మంత్ అంతా కూడా అంటే చాలా వరకు 15 రోజులు అయిపోయినప్పటికీ ఇంకా 15 రోజులు ఉన్నాయి. కాబట్టి ఒక 15 రోజుల దాకా పైన ఏం చేస్తారంటే
ఓం శ్రీ వనమాలిన్యే నమః, ఓం శ్రీ వనమాలిన్యే నమః అని కొన్ని అక్షింతలు తీసుకొని శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర అవి వేసి ఎవరైతే నమస్కారం చేసుకుంటారో రోజు అంటే 108 నుంచి 1008 వరకు చేసినట్లయితే తప్పనిసరిగా మాఘమాసంలో పెళ్లి కుదురుతుంది. మంచి చెప్పారమ్మా. యాక్చువల్గా ఏంటంటే చాలా మంది వివాహం కాలేదని ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటారు. సో అలాంటి వారికి ఇది ఒక మంచి ఉపాయం అని అనుకోవాలి. ఈ నామాన్ని జపించడం వల్ల కూడా మంచిదే చెప్పారు, ఒక దేవుని పూజించడమే కాబట్టి. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. కమ్మ క్యాస్ట్లో 30 సంవత్సరాల అమ్మాయి, 5'6" హైటు, MBBS MD అమ్మాయి, 30 లక్షల ప్యాకేజీలో ఉంది, 6 కోట్ల ప్రాపర్టీ ఉంది పిల్లకి. చౌదరి క్యాస్ట్లో అబ్బాయి కావాలి. అదేవిధంగా చౌదరి క్యాస్ట్లో 24 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల, సాఫ్ట్వేర్ సైడు. చౌదరి క్యాస్ట్లో వరుడు కావాలి. ఈ అమ్మాయి వాళ్ళు కూడా వెల్ సెటిల్డ్. అదేవిధంగా నాయుడు క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంటెక్ చేసి పిల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తోంది, 18 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు నాయుడు క్యాస్ట్లో కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, ఎంఎస్ చేసి యూఎస్లో 100Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి, 10 కోట్ల ప్రాపర్టీ. కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 32 లక్షల జీతంలో ఉంది పాప, కాపు క్యాస్ట్లో వెల్ సెటిల్డ్, వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, ఈఎంఐ 8 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు పద్మశాలి క్యాస్ట్లో కావాలి. తర్వాత చూసినట్లయితే గౌడ్స్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, ఈ పిల్ల 21 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంహెచ్ఎస్ యూఎస్లో ఉంది, 120Kలో ఉంది, వెల్ సెటిల్డ్, వరుడు కావాలి. అదేవిధంగా నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'5" హైటు, MBA, ఈఎంఐ డిజిటల్ మార్కెటింగ్లో చేసింది, తను MBAలో హెచ్ఆర్గా చేస్తోంది, 10 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'5" హైటు, MS యూఎస్లో 150Kలో ఉంది పాప, H1B ఉంది, తగినటువంటి గంగపుత్ర క్యాస్ట్లో వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'7" హైటు, ఈఎంఐ బీటెక్ చేసింది, 35,000 శాలరీలో ఉంది, ముదిరాజ్ క్యాస్ట్లో వరుడు కావాలి. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్లో రెండో పెళ్లి, 35 సంవత్సరాలు, 5'3" హైటు, MBA చేసి మేనేజర్గా పనిచేస్తుంది, 15 లక్షల జీతంలో ఉంది, చిల్డ్రన్స్ లేరు, తగినటువంటి వరుడు కావాలి రెండో పెళ్లికి. SC మాలా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'3" హైటు, MBA, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. మాదిగ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'3" హైటు, MBA చేసి హెచ్ఆర్గా పనిచేస్తుంది పిల్ల, తగినటువంటి MD క్యాస్ట్లో వరుడు కావాలి. ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా కనుక వాట్సాప్ చేస్తే కనుక వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, లేదంటే కులాంతర వివాహాలకి సంబంధించి కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే ఉన్నాయండి. లైవ్లో చదవడానికి కొన్ని మాత్రమే అవైలబుల్ తీసుకొచ్చారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే ఉన్నాయి. చాలా మంది కూడా ఈ మధ్యకాలంలో ఆడపిల్లలు తక్కువగా ఉన్నారనుకుంటున్నారు, కానీ వీరి దగ్గర చాలా మంది ఉన్నారు, చూస్తూ ఉన్నాం డైలీ కూడా మనం. సో ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్నారకి వాట్సాప్ నెంబర్కి ఫోటో, బయోడేటా పంపిస్తే సరిపోతుంది. జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. ఎవరికైనా సరే జాతక పరిశీలన కావాలి అనుకుంటే కనుక ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి. జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. 9866044439 ఈ నెంబర్కి జాతక పరిశీలన కూడా చేస్తారు కాబట్టి డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. ఓకేనమ్మా. ఈ మధ్యకాలంలో అమ్మాయిలు తక్కువ ఉన్నారంటున్నారు, మరి ఏంటి పరిస్థితి? నిజంగానే తక్కువ ఉన్నారంటారా? మీ దగ్గర అయితే చాలా ఉన్నారు, వింటున్నాను డైలీ కూడా నేను. అమ్మాయిలు తక్కువేం లేరమ్మా, అమ్మాయిలు సమానంగానే ఉన్నారు. అయితే ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా బాగా చదువుకుంటున్నారు, ఆడపిల్లలు చక్కగా చదువుకుంటున్నారు, చాలా సంస్కారవంతమైనటువంటి పరిస్థితుల్లో పెరిగి చదువుకొని ఇండివిజువల్గా వాళ్ళు మగపిల్లల కంటే ఒక మెట్టు పైకి, అంటే జీతాలు విషయంలో జీతాలు హైక్ వచ్చేస్తున్నాయి. వాళ్ళు 20 లక్షలు 30 లక్షలు అలా సంపాదించేస్తుంటే మగపిల్లలేమో 20 లక్షలు 30 లక్షలకి వస్తుల్లోకి వీళ్ళకి వయసు కొంచెం ఒక 2-3 ఏళ్ళు తేడానేమో ఆడపిల్లలు అడుగుతున్నారు, వీళ్ళు 5-6 ఏళ్ళు తేడాకు వచ్చేస్తున్నారు, వాళ్ళు వద్దంటున్నారు. ఈ విధంగా ఉండడం వలన అమ్మాయిలు తక్కువయ్యారనే మాట వినిపిస్తోంది, కానీ ఆడపిల్లలు అన్ని వర్ణాల్లోని కూడా ఉన్నారు. అదేవిధంగా ఎడ్యుకేషన్ లెవెల్స్ వాళ్ళ కోరికలకి తగినటువంటి మ్యాచెస్ అయితే వాళ్ళు ఒప్పుకుంటున్నారు. లేకపోతే చాయిస్ అంతా వాళ్ళదైపోయిన మూలాన పేరెంట్స్ కూడా పాపం వాళ్ళకి ఏమి చెప్పలేకపోతున్నారు. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి క్యాస్ట్లో 27 సంవత్సరాలు, 6'2" హైటు, యూఎస్లో ఉన్నాడు. ఈయన US 160Kలో ఉన్నాడు. తర్వాత I-140 వస్తుంది.
ఉంది అతనికి 100 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. అబ్బాయి వయసు 27 సంవత్సరాలు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లో 28 సంవత్సరాలు, ఈ బాబు 6 అడుగుల హైటు, MBBS MD డాక్టరు, 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు డాక్టర్ MD చేసిన అమ్మాయి కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లో 30 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్ MS కెనడాలో పనిచేస్తున్నాడు, 100K వస్తుంది, PR ఉంది. తర్వాత ఈ అబ్బాయికి కూడా 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు. కెనడా వెళ్ళడానికి ఇష్టపడేవాళ్ళు, కెనడాలో ఉన్నవాళ్ళు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, 23 లక్షల జీతంలో ఉన్నాడు ఈ అబ్బాయి, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'6" హైటు, MS చేసి USలో 120Kలో ఉన్నటువంటి ఈ బాబు 50 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ రెండో పెళ్ళి, ఈ అబ్బాయి 30 సంవత్సరాలు, 5'11" హైటు, MS చేశాడు USలో, 200K వస్తుంది ఇతనికి. తర్వాత గ్రీన్ కార్డు హోల్డరు, తగినటువంటి వధువు కావాలి. ఎవరైనా రెండో పెళ్ళి అమ్మాయిలు ఉంటే వెంటనే సంప్రదించవచ్చు. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. ఏలూరు నుంచి అజయ్ కుమార్. నమస్తే అండి అజయ్ కుమార్ గారు. నమస్తే అండి, మేడంతో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి అజయ్ గారు. హలో, చెప్పండి, ఎవరికి సంబంధాలు కావాలి? అది పద్మశాలి 25 years అమ్మాయి ఉందని చెప్పారు కదండి. అవునండి. అదేనండి, పద్మశాలి 25 years అమ్మాయి ఉందన్నారు కదండి. అవునండి, అవునండి, ఉందండి. అయితే పద్మశాలి కుర్రోడు మావాడు, మా ఫ్రెండ్ కొడుకు యూనియన్ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ అండి. ఓకేనండి, పంపించండి, బయోడేటా ఫొటోస్ పెట్టండి, వాళ్ళకి పంపించి నేను అడుగుతాను, అభిప్రాయం తెలుసుకుందాం మనం. అంటే 30 years అండి, ఆ కుర్రోడికి 5 years డిఫరెన్స్ ఉంటుంది, పంపించమంటారా? పంపించండి, చూద్దాం. ఆ అమ్మాయికే కాదు, ఇంకో వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఒక్కళ్ళే ఉంటారు కదా మన దగ్గర, అందు గురించి ఏం ఆలోచించక్కర్లా, పంపించండి. అది ద్వారకా తిరుమల యూనియన్ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ అండి కుర్రోడు. సరే సరే, అలాగే, ఓకేనండి. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపించండి. కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేసి మాట్లాడతారు మీతో. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగా. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, పాప 5'1" హైటు, ఈ అమ్మాయి బీటెక్ చేసింది, హైదరాబాద్లోనే 20 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'1" హైటు, ఎంటెక్ చేసి 31 లక్షల జీతంలో ఉన్నటువంటి అబ్బాయి హైటు 5'1", ఆ విషయం గుర్తుపెట్టుకోండి, తగినటువంటి వధువు కావాలి. 5 అడుగులున్నా 5 అడుగుల కంటే లోపల ఉన్నా పర్వాలేదు వీళ్ళకి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత బ్రాహ్మిన్స్లో 29 సంవత్సరాలు, బాబు 5'11" హైటు, బీటెక్, ఈ అబ్బాయి 90Kలో ఉన్నాడు, ఇతను USలో ఉన్నాడు ఈ అబ్బాయి, తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, ఈ అబ్బాయి హైదరాబాద్లోనే 16 లక్షల జీతంలో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. వెలమా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 6'1" హైటు, MS చేసి ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఈ పిల్లాడు 15 లక్షలు వస్తుంది, ఇతనికి తగినటువంటి వధువు కావాలి. శెట్టి బలిజా క్యాస్ట్ 28 సంవత్సరాలు, అబ్బాయి 5'10" హైటు, MS చేసి USలో ఉన్నాడు, ఈయన 100K వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. కుమ్మరి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 17 లక్షల జీతంలో ఉన్నాడు, కుమ్మరి క్యాస్ట్లో వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, MS చేసి USలో ఉన్నాడు, 140K వస్తుంది, H1B ఉంది, ముదిరాజ్ క్యాస్ట్లో వధువు, US వెళ్ళడానికి ఇష్టపడేవాళ్ళు కావాలి. ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో బయోడేటా పంపిస్తే కనుక ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరు ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడతారు. మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుంటారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలో అలాంటి సంబంధాలే మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి కావాలన్నా, అదేవిధంగా అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే చూస్తూ ఉంటారండి. ఒక హిందువులు అయితే సరిపోతుంది, అబ్బాయిలతో కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలని ఒక కండిషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అలాంటి వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. వ్యక్తిగతంగా కలవాలనుకున్నా సరే హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కూడా మీరు కాల్ చేసి మాట్లాడవచ్చును, డైరెక్ట్గా వీళ్ళకి కూడా కలవచ్చును, కలిసి మీకు ఎలాంటి సంబంధాలు కావాలో అలాంటి సంబంధాలు తెలుసుకోవచ్చును. ఓకేనమ్మా, చాలా మందికి దోషాలు ఉన్నాయని చెప్పేసి పరిహారాలు చేస్తూ ఉంటాయి. ఇన్ కేసు జాతకంలో దోషాలు ఉన్న వాళ్ళకి పరిహారం చేస్తే దానికి పూర్తిగా క్యూర్ అయిపోతుందా, అంటే దోష పరిహారం అయిపోతుంది అంటారా, లేకపోతే అది కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటారా?
అంటే సాధారణంగా దోషాలు పరిహారం పూర్తయితేనే కానీ పెళ్ళిళ్ళు అవ్వవు. ఫస్ట్ ఇప్పుడు కుజదోషం తీసుకోండి, రాహుకేతు కాలసర్పదోషం తీసుకోండి, లేకపోతే కనుక వేరే విధంగా కొంతమంది ఉన్నది అంటారు, లేదంటారు, అవునంటారు, కాదంటారు. ఏం చెప్పినా ఎందుకు అవ్వట్లేదు పెళ్ళి? అయిపోవాలి కదా. ఇప్పుడు మనం సంబంధం చుట్టూ మొదలుపెట్టాం, 3 నెలలకో 6 నెలలకో అయిపోవాలి. అవ్వట్లేదు, దగ్గరగా వచ్చి సంబంధం వెనక్కి వెళ్ళిపోతుంది అంటే ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ అనే విషయాన్ని మీరు చూసుకొని వెంటనే ముందు జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి చక్కగా పరిశీలన చేయించుకొని ఆ తర్వాత మీరు అడుగులు వేయండి. అడుగులు వేస్తే తప్పనిసరిగా మీకు వివాహం కుదురుద్ది. పరిహారాల తర్వాత వివాహం కుదిరిన వాళ్ళే చాలామందికి చేస్తున్నామమ్మా. ఎక్కడెక్కడ వాళ్ళు మన ఛానల్స్ చూసి యూట్యూబ్లో ఏమిటి ఇక్కడేమిటి చూసి నా దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. పరిహారాలు దగ్గరుండి కూడా చేయించాను నేను. ఆ తర్వాత వివాహం అయింది అని సంతోషంగా వాళ్ళు ఫోన్ చేసి శుభలేఖ పంపిన సందర్భాలు కూడా మనకు ఉంటాయి. అందువలన పరిహారాలు తప్పనిసరిగా అంటే చేసేవాళ్ళు నిష్ఠాగరిష్ఠులై తప్పనిసరిగా వాళ్ళు ప్రతిరోజు నిత్య ఉభయ సంధ్యలు కూడా పాటించేటటువంటి వాళ్ళు అయితే గనక ఆ జపం ఏంటి, దానాలేంటి, హోమాలేంటి మనకి చాలా చక్కగా ఫలిస్తాయి. అందువల్ల ఈ విషయాన్ని ఏం తక్కువ మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అనే మాట వద్దు. డెఫినెట్గా దానికి ఫలితం ఉంటుంది. తప్పనిసరిగా ఫలితం వృధా కాదు. ఓకేనమ్మా, ప్రొఫైల్ చూద్దాం. రెడ్డి క్యాస్ట్లో 28 సంవత్సరాలు, 5'7" హైటు, యూఎస్లో ఉన్నాడు పిల్లాడు, 150K వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంఎస్ చేసి ఆస్ట్రేలియాలో 95Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ డాక్టర్, 28 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, ఎంబీబీఎస్ ఎంఎస్, ఇతను వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా అమ్మాయిల గురించి కూడా చెప్పేసుకుందాం. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాల అమ్మాయి, 5'3" హైటు, బీటెక్ ఎంబీఏ, 24 లక్షల జీతంలో ఉంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ ఎంఎస్, యూఎస్లో ఉంది పాప, 100K వస్తుంది, H1B ఉంది, తగినటువంటి వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు ఈ అమ్మాయి, తగినటువంటి డాక్టర్ వరుడు, ఎంఎస్ కానీ ఎండీగా చేసిన అబ్బాయి కానీ కావాలి, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ ఈ అమ్మాయి 14 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'7" హైటు, పీజీ చేసి కెనడాలో ఉంది పాప, 2 లక్షలు వస్తుంది ఫర్ మంత్, తగినటువంటి పిఆర్ కూడా ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కెనడాలో సంబంధం అయితే ఇంకా సంతోషం వీళ్ళకి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ ఎంఎస్ చేసి యూఎస్లో 140Kలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'2" హైటు, ఎంఫార్మసీ చేసి రీసెర్చ్ సైంటిస్ట్గా పనిచేస్తుంది ఈ అమ్మాయి కూడా అని, తగినటువంటి వరుడు కావాలి, హైదరాబాద్లోనే ఈ పిల్ల. శెట్టిబలిజ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంబీఏ చేసి ఈ అమ్మాయి 7 లక్షల ప్యాకేజీలో ఉంది, శెట్టిబలిజ క్యాస్ట్లో వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంబీఏ చేసి 12 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీఏ చేసి 70,000 జీతంలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం 27 సంవత్సరాలు, 5'4" హైటు, బిహెచ్ఎంఎస్ జనరల్ ఫిజిషియన్గా ఉంది పిల్ల, హైదరాబాద్లోనే 15 లక్షల ప్యాకేజీలో ఉంది, 20 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది. కులాంతర వివాహానికి ఎవరైనా ఇష్టపడేవాళ్ళు వెంటనే సంప్రదించవచ్చు. రెండో పెళ్లి మున్నూరు కాపు, 33 సంవత్సరాలు, 5'2" హైటు, ఎంబీఏ చేసి 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి సెకండ్ మ్యాచ్కి వరుడు కావాలి. సెకండ్ మ్యాచ్ గౌడ్స్ క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'6" హైటు, బీడీఎస్ డాక్టరు, ₹1,00,000 నెలకు వస్తుంది, తగినటువంటి వరుడు రెండో పెళ్ళికి కావాలి. ఎనీ సాఫ్ట్వేర్ కానీ డాక్టర్స్ కానీ వీళ్ళు చూస్తారు. అదేవిధంగా రెండో పెళ్ళి గౌడ్స్ క్యాస్టు, సెకండ్ మ్యాచ్లో 33 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ చేసినటువంటి ఈ అమ్మాయి 50,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఓకేనమ్మా, ఒక కాలర్ని తీసుకుందాం. హైదరాబాద్ నుంచి కన్నమ్మ గారు, నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం ఉన్నారు, మాట్లాడండి. మా అబ్బాయికి 28 సంవత్సరాలండి. ఓకే అమ్మా. 96 ఏప్రిల్ 6వ తేదీని పుట్టాడండి. ఓకే అమ్మా, ఏం చదువుకున్నాడు తల్లి? అబ్బాయి ఇదే బిజినెస్ అండి. చదువు ఏం చదివాడు? 8th వరకే చదివాడండి. ఏంటండి? 10th చదివాడు. 10th చదివితే కష్టం అమ్మా. మన దగ్గర ఆడపిల్లలందరూ తెగ చదివేస్తున్నారు తల్లి, ఏమనుకోబాకండి, వాళ్ళు ఒప్పుకోరు. డిగ్రీ అన్నా కనీసం ఉండాలి అబ్బాయిలకి, ఏమ్మా అన్యదిగా భావించకండి.
ఓకేనండి, ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే సరిపోతుందండి. మీరు ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుందండి. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదివి ఉండాలని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి డిగ్రీ చదివిన అబ్బాయిలు మాత్రం ఈ సంబంధాలకి ట్రై చేయాలని అనుకోవాలి నిజంగాను. ఎందుకంటే అమ్మాయిలు చాలా ఎక్కువగా చదువుకుంటున్నారు. మినిమం అయితే డిగ్రీ చదువున్న అబ్బాయిలు అయితేనే ప్రిఫర్ చేస్తున్నారు. కాబట్టి ఈ కండిషన్ కిందే అనుకోవాలి ఈ విషయానికి సంబంధించి. ఎవరైనా సరే వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కూడా మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు, వ్యక్తిగతంగా కలవచ్చును. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేసుకోవచ్చును. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. ఇప్పుడు ఏమిటంటే కనుక 27 సంవత్సరాల అబ్బాయి, ఈ అబ్బాయికి కాపు కేస్టు. ఈ అబ్బాయి బీటెక్ చేసి 15 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు. వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా ముదిరాజ్ కేస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్ చేసి 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. అయినా తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్ ఎంబీఏ. ఇతను కూడా ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. 24 లక్షల జీతంలో ఉన్నాడు. వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 12 లక్షల జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి ఆయనకి వెనకాల కూడా మంచి ఆస్తులు ఉన్నాయి. తగినటువంటి వధువు కావాలి. మాదిగా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, 13 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్. ఇతను బీటెక్ చేసి బిజినెస్ చేస్తున్నారు. 12 లక్షలు సంవత్సరానికి వస్తుంది. తగినటువంటి వధువు కావాలి. వెల్ సెటిల్డ్, కోటీశ్వర్లు వీళ్ళు కూడా. ఓకే, ఒక కాలర్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. బెంగళూరు నుంచి లలిత గారు. నమస్తే అండి. నమస్తే మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అమ్మ. నమస్కారం తల్లి. లలిత గారు చెప్పండి. పాప గురించి అడగాలి మేడం. 18/5/87 మేడం. ఓకే అమ్మా, అమ్మాయి ఫోటో డీటెయిల్స్ పెట్టండి. పాప ఏం చదువుకున్నారు? బీటెక్ చదివింది, 2.5 లక్షలు మంత్లీ. ఓకే అమ్మా, ఓకే అమ్మా. కులం ఏంటమ్మా? రెడ్డి. రెడ్డి. ఓకే, పంపించండి అమ్మా. సంబంధాలు ఉన్నాయి. 87 అయినా పర్వాలేదు, ఉన్నాయి మన దగ్గర. ఓకే 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 ఓకేనండి. వాట్సాప్ నెంబర్ మీకు పక్కన కనిపిస్తుంది కదా, 9866044439. ఈ నెంబర్కి ఫోటో బయోడేటా పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మాట్లాడతారు మీతో. ఓకేనమ్మా, మరొక కాల్ అన్న తీసుకుందాం. హలో, నమస్తే అండి. సుధాకర్ గారు, టీవీ సౌండ్ తగ్గించురా. చెప్పండి. టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి మేడంతో. హలో హలో, నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం అండి. మీరు టీవీ సౌండ్ తగ్గించండి కాస్త. హలో హలో, చెప్పండి సుధాకర్ గారు. అబ్బాయికా అమ్మాయికా పెళ్ళి? అబ్బాయికి అండి. అబ్బాయి ఏం చదువుకున్నారు? ఎంబీఏ చేస్తున్నారండి. కులం ఏంటండి? సెట్టిబలిజ కాపు. సెట్టిబలిజ కాపు అంటే సెట్టిబలిజ వేరు, కాపు వేరు కదా? రెండు ఒకటేనండి. కాపు అంటే అక్కడ ఇది కోస్తా ఏరియాలో కాపులు అంటాము, ఇక్కడ రాయలసీమలో సెట్టిబలిజ. ఓకే ఓకే, బలిజ నాయుడు అంటారు. లేదు, ఒకటేనండి. సరేనండి, సరే అయితే మీకు పిల్లనిచ్చే వాళ్ళకి అభ్యంతరం లేనప్పుడు నాకేముంది కానీ పంపించండి. ప్రొఫైల్ పంపించండి. అబ్బాయి ఫోటో డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అన్ని పంపించండి. ఓకేనా? సరే మేడం. ఓకేనండి. వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, 9866044439 అని చెప్పి. ఆ నెంబర్కి మీ అబ్బాయి యొక్క ఫోటో బయోడేటా పంపించండి. కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుంటారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలో అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. ఎవరైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే సరిపోతుందండి. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడుతూ మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. ఓకేనమ్మా, ఈరోజు మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. ఓం వనమాలిన్యే నమః. ఈ మంత్రాన్ని మాత్రం మర్చిపోకండి. ఆడపిల్లకి పెళ్లి కావాలన్నా, మగపిల్లాడికి పెళ్లి కావాలన్నా ఈ ధనుర్మాసంలో పఠించండి. తప్పనిసరిగా సఫలీకృతం అవుతారు. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, ఇక ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.